హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు ఉడకబెట్టే పని లేకుండా, ఎండలో ఆరబెట్టాల్సిన పని లేకుండా సింపుల్గా సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇవే కొలతలతో ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈజీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నార్మల్ వాటర్ పోసుకోండి. ఇలా 2 గ్లాసుల వాటర్ పోసుకొని దానిపై మూత పెట్టి 4 to 5 అవర్స్ పక్కన పెట్టి నాననివ్వండి. ఇప్పుడు 5 అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒకసారి కలిపి ప్రెస్ చేసి చూడండి, బాగా నానిపోయాయండి. సగ్గుబియ్యాన్ని ఎక్కువ టైం నానబెట్టినా పర్వాలేదు, కానీ తక్కువ టైం మాత్రం నానబెట్టకండి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 గ్లాసులు వాటర్ కొలిచి తీసుకోండి. మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు కొలుచుకోండి. ఇప్పుడు గిన్నె స్టవ్ పై పెట్టి బాగా కాగనివ్వండి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి ముందు 2 గ్లాసులు, తర్వాత 4 గ్లాసులు, మొత్తం 6 గ్లాసులు వాటర్ పోసుకున్నామండి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత దించి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేడి నీళ్ళల్లో వేసుకోండి. ఒకసారి సగ్గుబియ్యం అంతా కలిపి గిన్నెపై మూత పెట్టి 6 to 8 అవర్స్ వరకు నానబెట్టండి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి, సగ్గుబియ్యం మనం నానబెట్టినప్పటికీ ఇప్పటికీ డబల్ సైజులో అయ్యాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో పూర్తిగా నానిన సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోండి. నేను 2 ట్రిప్పులుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అదే గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు వేసుకుని మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలపండి. ఉప్పు ఎక్కువైతే వడియాలు తినలేము కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ చూసి వేసుకోండి. వడియాలకు ఎక్కువ ఉప్పు పట్టదండి. అంతేనండి, స్టవ్ మీద ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా సగ్గుబియ్యం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఇంట్లోనే ఫ్యాన్ కింద పరచండి. ఇప్పుడు కవర్పై గరిటెతో కొంచెం పిండిని వేసి వడియాల్లాగా స్ప్రెడ్ చేయండి. ఇలా మీకు కావలసిన సైజులో వడియాలను పెట్టుకోండి. కానీ ప్రతిసారి వడియాలు పెట్టేటప్పుడు గిన్నెలోని మిశ్రమాన్ని కలిపి గరిటెలోకి తీసుకుని వడియంలా పెట్టండి. 1 డే పూర్తిగా ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నారంటే చక్కగా ఆరిపోతాయండి. నేను పెట్టిన వడియాలు 1 డేలో ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని బ్యాక్కి టర్న్ చేసుకుని మరొక రోజు ఆరబెట్టండి. ఇలా పూర్తిగా ఆరిన వడియాలను తీసి ఒక బేసిన్లో వేసుకొని 1 డే పూర్తిగా ఎండలో ఆరబెట్టుకోండి. వడియాలను బాగా ఎండబెట్టుకున్నారంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. వడియాలు చూడండి ఎంత పలచగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న వడియాలను ఆయిల్లో ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దామా. స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత దానిలో డ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలను వేసి ఫ్రై చేయండి. చూడండి, తెల్లగా మల్లె పువ్వుల్లాగా ఎంత పొంగుతూ వచ్చాయో. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి. చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.